అంశాన్ని దాంట్లో మాట్లాడదాం. సురేష్ గారు ఉన్నారుగా జనసేన నుంచి, వారిని అడుగుదాం. గజపతి నగరం జనసేన ఇన్ఛార్జి మర్రాబ్ సురేష్ గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి సురేష్ గారు. మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. సో మొత్తానికి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అసలు సనాతన ధర్మం అంటే ఏంటి అని అడుగుతా ఉంది. మరి ఆకుల రామకృష్ణ గారు చెప్పారు క్లారిఫికేషన్. మరి దానికి సాటిస్ఫై అయ్యారో లేదో తెలియదు కానీ చిన్నప్పరెడ్డి గారు, మరి సనాతన ధర్మం అంటే ఏంటి, ప్రత్యేకంగా మీరెందుకు నొక్కి వక్కాని చెప్తా ఉన్నారు, పాటించే వాళ్ళు పాటిస్తారు, సో మీరు చెప్తే అందరూ వింటారా వినాలా అని అడుగుతా ఉన్నారు. సార్ బ్రహ్మనాయుడు గారు, మీకు అలాగే రామకృష్ణ గారికి, చిన్నపరెడ్డి అన్నకి, ప్రైమ్ లైన్ వీక్షకులకి నా నమస్కారాలు. అయితే బిగినింగ్ చిన్నపరెడ్డి అన్న గారికి అవకాశం ఇచ్చారు. ఆయనేమో ఈ సనాతన ధర్మం గురించి మాకు తెలియదు, మీరు ఎవరైనా ఇక్కడ ఉన్న ప్యానెల్ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్తారా అని అడిగారు. కాకపోతే ఆయన తెలియక కాదు, మనల్ని అడుగుతాడు, మనం ఏం చెప్తాం. ఆయన సనాతన ధర్మం గురించి బాగా అర్థమయ్యే విధంగా ఈ తెలుగు ప్రజలకి, ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ ఆయన చెప్తాడని చెప్పేసి భావించారు. వాళ్ళ దృష్టిలో సనాతన ధర్మం వేరండి బ్రహ్మనాయుడు గారు. సనాతన ధర్మము అంటే మన దేశంలో, మన భారతదేశంలో సనాతన ధర్మం వేరు. వీళ్ళకి ఒక సపరేట్ గా ఒక వైఎస్ఆర్సీపీ మనుషులు, వీళ్ళకి ఒక సనాతన ధర్మం అనేది సపరేట్ గా అర్థాలు ఉంటాయి. ఎందుకంటే నాకు తెలిసిన సనాతన ధర్మం, నేను మిడిమిడి జ్ఞానంతో నేను తెలుసుకున్నటువంటిది ఏంటంటే, సనాతన ధర్మము అంటే శాశ్వతమైనది. శాశ్వతమైనది ఏది? మంచి శాశ్వతం అవుతుందండి, ధర్మం శాశ్వతం అవుతుంది, ఇరుగు పొరుగు వారిని ప్రేమించడం శాశ్వతం అవుతుంది, ప్రతి ఒక్క మతాన్ని గౌరవించడం శాశ్వతం అవుతుంది, ఎవరు మతం వాళ్ళది, ఎవరి నమ్మకాలు వాళ్ళవి అని అందరూ భిన్నత్వంలో ఏకత్వంగా బతకడం అనేది సనాతనం అవుతుంది, అదే శాశ్వతం అవుతుంది. ఈయన అందులోనివి ఏవో రెండు అంశాలు తీసుకొచ్చి బాల్య వివాహాలు చేసుకోమంటారా సనాతన ధర్మంలో ఉందని చిన్నపరెడ్డి గారు చదివారు. సనాతన ధర్మము అన్ని చదివి వచ్చి చెప్పారు. అలాగే అంటే ఆయనకు తెలుసు, అంటే ఆయన ఇప్పుడు 8 సంవత్సరాల వచ్చేసరికి అమ్మాయిలకు పెళ్లి చేయాలన్నారు. 8 సంవత్సరాల్లో పెళ్లి చేయాలి, సతీ సహగమనం అనేది ఉంది. మరి ఇప్పుడు ఏమైనా మొగుడు చచ్చిపోతే భార్యని కూడా అందులో కట్టలేసి కాల్చేయమంటారా? ఇవన్నీ కూడా సనాతన ధర్మంలో ఉన్నాయని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు చిన్నపరెడ్డి గారు. ఇక్కడ మనం ఏం సబ్జెక్ట్ మాట్లాడుతున్నాము, అసలు ఏం మాట్లాడదలుచుకున్నాము, నువ్వు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నావు, నేరుగా అవి చెప్పకుండా ఏదో 4 మొక్కలు ఎక్కడో ఇనుకొచ్చి, అందులో ఒకవేళ సనాతన ధర్మంలో అవి ఉంటే కూడా మార్పు చేర్పులు జరిగి ఉండొచ్చు. అందుకాబట్టే సతీగమనాన్ని ఆ రోజే వద్దని చెప్పారు. అలాగే బాల్య వివాహాలు చేసి ఆ రోజేమి కాపురాలకు పంపించలేదండి. అంటే నా కూతుర్ని పలానా వారికి నేను పెళ్లి చేస్తాను, నా అల్లుడిగా స్వీకరిస్తానని చెప్పేసి ఆ రోజు ఎవరికి వాళ్ళనే విడిగా పెంచడం జరిగింది. జరిగి వాళ్ళ యొక్క కౌమార దశ అన్ని వచ్చిన తర్వాతనే అప్పుడు కాపురాలకు పంపించడం జరిగింది. ఈయన వచ్చేసి చిన్నపిల్లలకు పెళ్లిళ్ళు చేశారు, కాపురాలు పెట్టారు, భర్తతో పాటు భార్యను కాల్చారని చిన్నపరెడ్డి గారు చెప్పడం, వీళ్ళు ఏంటంటే తప్పించుకోవడానికి ఏదో ఒకటి మాట్లాడడం, ఒక సబ్జెక్ట్ లో మాట్లాడితే ఇంకొక సబ్జెక్ట్ మాట్లాడు, ఇదేమో వెళ్ళాలి ఇల్లాదేవలేదు. ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఏంటి? న్యాయము, ధర్మము, సనాతన ధర్మము, లడ్డూలు, కల్తీలు, వీటి కదా మాట్లాడుతున్నది. లేదంటే లేటెస్ట్ గా నిన్న కోర్టు మాట్లాడినటువంటి మాటల మీద కదా వాళ్ళు మాట్లాడాల్సింది. ఇవన్నీ వదిలేసి చిన్నపరెడ్డి గారు ఎక్కడికి వెళ్తారు. అయితే సార్, మనం సనాతన ధర్మం గురించి మాట్లాడేంత నాలెడ్జ్ నాకు లేకపోవచ్చు, కానీ సనాతన ధర్మం అంటే ఒక్క సూటిగా చెప్పాలంటే మంచి మానవత్వం, మనిషి మనిషిగా బ్రతకడం, మనిషి మృగాల్లా జీవించడం కాదు వైసీపీ వాళ్ళలాగా. ఎందుకంటే వీళ్ళకి ప్రతిదీ తప్పేనండి. దోపిడీలు తప్పు కాదు, దొంగతనాలు తప్పు కాదు, మానభంగాలు తప్పు కాదు, మర్డర్లు తప్పు కాదు, అబద్ధాలు తప్పు కాదు. ఎవరిని చేశారు ఏం సార్? మర్డర్లు తప్పు కాదు వాళ్ళకి అన్నారు కదా, వాళ్ళు ఎవరిని చేశారు అంటున్నా? వాళ్ళ దృష్టిలో అదేనండి. ఎందుకు చేయలేదు? ఒక డాక్టర్ ని అమానుషంగా ఒక మాస్క్ అడిగినందుకు చంపారు. ఒక ఆడపిల్లని మా అక్కని ఏడిపిస్తున్నారని చెప్పేసి 10-12 ఏళ్ల పిల్లగాడు అడిగినందుకు ఆ పిల్లగాడిని కాల్చేసి పెట్రోల్ పోసి తగలబెట్టిస్తే తప్పు కాదండి. బాబాయిని గొడ్డలతో చంపిస్తే దాని మీద విచారణ ఉండదు, ఎవరు చంపారో కూడా దోషులు వీళ్ళు ఉన్నారని చెప్పేసి వివరణ ఎంక్వైరీలో తేలితే కూడా వాళ్ళ మీద కేసులు ఉండవండి. తప్పు కాదని ఇంకెవరు చెప్తారు? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దాన్ని నమ్ముతుంది కాబట్టి నేను వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. వాళ్ళ దృష్టిలో ఇవన్నీ కూడా చట్టాలండి. మానభంగాలు చట్టం చేసేయచ్చు, మర్డర్లు చట్టం చేసేయచ్చు, డోర్ డెలివరీలు చట్టం చేసేయచ్చు,
ఆ, ప్రతి ఒక్క ప్రకృతిని దోచుకోవడం కూడా చట్టం చేయొచ్చు. వాళ్ళు ఏది నిజం అనుకుంటే అదే చట్టం, అదే సనాతన ధర్మం అని వాళ్ళు నమ్ముతారు. సనాతన ధర్మం అంటే మనకు నేర్పింది, మన పెద్దలు చెప్పింది, మన తాత ముత్తాతల నుండి తరతరాల నుండి వచ్చినవి ఉంటుంది. సనాతన ధర్మం అంటే ఆచారాలు కాదండి, అదొక విజ్ఞానం, ఒక పుట్ట. అక్కడ అందులో ప్రతి ఒక్కటి ఉంటుంది. నువ్వేం కావాలంటే అది దొరుకుతుంది. నువ్వు ఒక మృగంగా మారకుండా ఒక మనిషిలా బ్రతకడం అంటే అందులో సనాతన ధర్మాలు, హిందూ ధర్మాల్లోకి వెళ్ళండి. అదొక మతాలు కాదు. హిందూ మతం కాదు. హిందూ అనేది ఒక జీవన శైలి. ఈ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా బ్రతకాలి, ఏం చేయాలి అనేది, అంతే తప్ప అడ్డగోలు మాట్లాడటం కాదు. ఇంకొకటి చెప్తున్నారండి, సనాతన ఏదైనా ఒక ధర్మంలో కొన్ని లోపాలు ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు మనం ఏదైతే ఈ యుగంలో ఉన్నామో 2019, 2024లో మనకు ఒక కలిపురుషుడిని చూసాం. కలియుగంలో చూడాల్సిన వ్యక్తులు చూసాం 2019 నుంచి 2024లో. వాళ్ళు అమ్మని దోషణలు మాట్లాడతారు, చెల్లిని దోషణలు మాట్లాడతారు, ఎవరిని ఏమైనా మాట్లాడతారు. అమ్మ అంటారు, అక్క అంటారు, అయ్య అంటారు, బాబు అంటారని ఇష్టానుసారంగా చట్టసభల్లో కూర్చున్నప్పుడు పెద్దలు బూతులు మాట్లాడారు. అంత మాత్రాన అదేమైనా రూల్ ఏం కాదు. అంటే సనాతన ధర్మం లేదు, ఒకటి రెండు చెప్పాడు, ఉన్నాయో లేదో కూడా నాకు తెలియదు చిన్నపరెడ్డి గారు. అలాగే ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత మన పరిపాలన సీఎంలు అందరూ వచ్చారంటే, ఇలాంటి ఒక సీఎం వచ్చారంటే అది మన దౌర్భాగ్యం. అంత మాత్రాన ఈ 1945 నుంచి ఇంతవరకు వచ్చి 75, 85 సంవత్సర కాలంలో అన్నిట్లో అలా చూడలేము కదా. కాలానుగుణంగా అవన్నీ మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇంకొకటి అంటారండి, లడ్డు కల్తీ. 1,00,000 లడ్డూలు పంపించారంటే కల్తీని అంత గట్టిగా ఎందుకు చెప్తున్నారంటే బ్రహ్మనాయుడు గారు ఇది ఒకటి చాలా చిన్న ఒక లాజికల్ పాయింట్ మిస్ అవుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. అదేంటంటే సార్ 8 లారీ ఏదైతే ఏఆర్ కంపెనీకి ఏదైతే టెండర్ ఇచ్చారో, టెండర్ ఇచ్చే దగ్గర నుంచి కూడా తప్పులు తడకలతో ఉన్నటువంటి కార్యక్రమం చేశారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 250 కోట్ల టర్న్ ఓవర్ మినిమం ఉండాలి. వాళ్ళు నెయ్యి సామర్థ్యం రోజుకి 8 టన్నులు ఉత్పత్తి చేసే సామర్థ్యం గల మిషనరీ వాళ్ళకి ఉత్పత్తి సామర్థ్యం ఉందా లేదా, అలాగే 4 లక్షల లీటర్లు పర్ డే 4 లక్షల లీటర్లు ఆవు పాలు వీళ్ళు ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారా లేదా అని ఇలాంటి కొన్ని నామ్స్ ఉన్నాయి టెండరింగ్ విధానంలో. ఎందుకంటే మనకి ఎంత కావాలి, వాళ్ళు ఎంత ఉత్పత్తి ఉందో వాళ్ళకి సామర్థ్యం ఉందా లేదనేది చూస్తారు ప్రతి ఒక్కరు కూడా. కానీ 250 కోట్ల నుంచి 150 కోట్లకి టర్న్ ఓవర్ తీసుకురావడం, ఎటువంటి నామ్స్ కూడా ఏమీ లేకపోవడం. ఇంతకీ ఏఆర్ కంపెనీ అసలు నెయ్యి ఉత్పత్తులు చేస్తుందా లేదా, లేదంటే వాళ్ళు ట్రేడింగ్ చేస్తున్నారా, వేరే ఎక్కడి నుండి అయినా కొనుక్కొస్తున్నారా. అలాగా వీళ్ళు ఎప్పుడైతే ఒక 4 వెహికల్స్ లో తేడా ఉందని చెప్పేసి గమనించారో, ఇంకోటి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మనకు ల్యాబులు బ్రహ్మాండంగా పనిచేసే ల్యాబులు ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థానంలో అని చెప్పేసి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చిన రిపోర్ట్స్ చిన్నపరెడ్డి అన్న ఒకసారి చూడమని చెప్పండి. ఏదైనా కొవ్వు పదార్థాల నుండి తీసినటువంటి ఆయిల్ ని మనం ఇందులో ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ యంత్రాంగం లేదు, నో అని చెప్పేసి రిపోర్ట్ లో క్లియర్ గా రాశారు. ఈ యొక్క టెస్ట్ చేసే మిషనరీ గానీ ఆధునికత ఇక్కడ లేదు అని ఆల్రెడీ అక్కడ రాశారు వాళ్ళు. అందుకు కాబట్టి వీళ్ళు బయటికి పంపించారు. అంటే సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదంటే ఇది ఆల్రెడీ దీని మీద తర్జన పడుతూ దీన్ని ఎలా ఏ రకంగా అడ్రస్ చేయాలి, ఎందుకంటే భక్తుల మనోభావాలకి సంబంధించిన విషయం కాబట్టి ఆయన ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరి సమక్షంలో ఈ రకంగా జరుగుతుంది, మనం టెస్ట్ పంపించాం, ఇలా జరిగింది. అయితే గతంలో ఈ టెస్ట్లు ఇక్కడ చేయకుండానే 4 వెహికల్స్ వాడటం జరిగింది. అదే ఏఆర్ కంపెనీకి సంబంధించిన నెయ్యి. అదే ఒక్క నిమిషం మీరు మాట్లాడకండి, నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడదు. 4 వెహికల్స్ వాడటం జరిగింది. సో ఇందులో ఇంత దారుణంగా ఉంది కాబట్టి ఒకే బ్యాచ్ లో తయారైనటువంటి నెయ్యి ఆల్రెడీ కల్తీ జరిగే అవకాశం ఉంది. పబ్లిక్ కి చెప్పాల్సిన ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు సురేష్ గారు అంటే ఏదైతే టెస్ట్ చేసినటువంటి లారీని వెనక్కి పంపారు కదా, నేను మాట్లాడలేదు, మీరు తర్వాత మాట్లాడదురు. చెప్పండి. టెస్ట్ చేసిన లారీలు వెనక్కి పంపారు కదా, బ్రహ్మనాయుడు గారు ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు ఏదైతే టెస్ట్ చేశారో అడిగాను చిన్నపరెడ్డి గారు, టెస్ట్ చేసి వెనక్కి పంపారు కదా, పంపించారు. పంపిస్తే అంటే దీని ముందు ఏదైతే ఉన్నాయో ఇక్కడ చిన్నపరెడ్డి గారు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇవ్వలేదండి. సుప్రీంకోర్టు అనేక ప్రశ్నల వర్షం కురిపించింది, తీర్పు ఇవ్వలేదు. తీర్పు ఇచ్చిన రోజు ఖచ్చితంగా వాడారా వాడలేదని వారు తీర్పు ఇచ్చిన రోజు మనం చూద్దాం.
అంటే దీంట్లో అనుమానాలు వ్యక్తం చేశారు సార్, అనుమానాలు వ్యక్తం చేశారు బ్రహ్మనాయుడు గారు. వాడలేదు అని చెప్పాడు సార్ ఆయన. చిన్నపరెడ్డి గారు మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, మీరు మాట్లాడండి అన్నా, కానీ మేము అనేది ఏంటంటే వాస్తవాలు మాట్లాడండి. తప్పు మాట్లాడతావు, నువ్వు చెప్తూ నిజాలు చెప్తూ, నీ అవకాశం వచ్చినప్పుడు నువ్వు నిజాలు చెప్తూ నువ్వు కామ్గా ఉండండి. బ్రహ్మనాయుడు గారు, ఇక్కడ ఏం జరిగిందంటే ఒక 4 వెహికల్స్ ఒకే బ్యాచ్ లో తయారయ్యి 8 వెహికల్స్ వచ్చాయి. 4 వెహికల్స్ ఇక్కడ టెస్టింగ్ కొన్ని అవైలబిలిటీ లేకుండా కూడా వాడారు. మిగతా 4 టెస్ట్ చేస్తే అందులో అడల్ట్రేషన్ జరిగింది, కల్తీ జరిగింది అని చెప్పేసి నమ్మారు. సో దాని ముందు లారీలో కూడా ఇలా జరిగి ఉండవచ్చు. వీళ్ళు ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో చేశారు. ఎందుకంటే సార్ బ్రహ్మనాయుడు గారు, వీళ్ళు తప్పు చేశారు అనడానికి కోర్టులు కూడా, నేను కోర్టు వారికి ఒక విజ్ఞప్తి, ఇది రిక్వెస్ట్. అయితే ఇక్కడ కల్తీ జరిగింది అనే దాని మీద కదా రచ్చ. అసలు కల్తీ జరిగిందా లేదా అనే దాని మీద విచారణ చేసి అసలు ఎవరికి ఈ యొక్క టెండర్లు ఇచ్చారు, ఆ కంపెనీ అసలు నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందా లేదా, అసలు ఈ ఏఆర్ కంపెనీ ఎవరు. ఒకసారి లారీ బయలుదేరితే 500 కిలోమీటర్లు వెళ్ళడానికి 24 గంటలు పడుతుంది, లేదంటే 48 గంటలు తీసుకోండి. 10 రోజుల పాటు ఆ లారీ ఎక్కడెక్కడ తిరిగి ఎక్కడెక్కడ సేకరించి నెయ్యో కొవ్వో కల్తీయో లేదంటే ఏదైతే ఒక వెజిటబుల్ ఆయిల్స్ ఎక్కడి నుండి కలెక్ట్ చేసి తీసుకొస్తుంది. అది విచారణలో తెలియదండి సురేష్ గారు. ఇవన్నీ మాట్లాడుకుంటా వీళ్ళేదో సంఖ్యలు గుద్దుకొని సుప్రీంకోర్టు అలా అన్నది. సుప్రీంకోర్టు ఏం అనలేదండి బాబు. ఏదైనా మీకు ఎవిడెన్సెస్ ఉన్నాయో అవి మాకు సబ్మిట్ చేయండి. ఒక్క విషయం సరే సురేష్ గారు, అంశం పక్కన కోర్టులో ఉంది, విచారణ జరుగుతుంది. అయితే అత్యాచారాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో, కానీ ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ఎందుకు నోరు మెదపట్లేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్తారు మరి? సార్ ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఒక కార్యక్రమం, చిన్నపరెడ్డి గారు మీరు ఆగండి, నన్ను ప్రశ్న వాళ్ళు వేశారు, ప్రశ్న వేసారు, నేను సమాధానం చెప్పండి. చిన్నపరెడ్డి గారు దయచేసి మీరు ఆగండి. చెప్పండి. బ్రహ్మనాయుడు గారు ఒక ప్రశ్న వేశారు, ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. నిన్న పెట్టిన సభ ఏంటండి, నిన్న ఆయన ఎక్కడికి వెళ్ళారండి, ఆయన ఒక మొక్కు చెల్లింపుల కోసం అని చెప్పేసి తిరుమలకు కాలినడకతో పైకి వెళ్ళారు. పైకి వెళ్ళి తిరుమల తిరుపతి దేవస్థానంలో అపచారాలు జరిగాయి. ఒక లడ్డూయే కాదు, చాలా ఒక వ్యవహారాల్లో కూడా తప్పులు తడకలు జరిగాయి. దాని మీద ఒక డిక్లరేషన్ వారాహి సభగా, ధార్మిక సభ అది, రాజకీయ సభ కాదు. ఆయన ఏ ఉద్దేశంతో అక్కడికి వెళ్ళారో, ఏం మాట్లాడాలనుకున్నారో అది మాట్లాడారు. అక్కడికి వెళ్ళి చిన్నపరెడ్డి గారు చెప్పినవో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవో 3 మాసాలు పూర్తవకుండా వీళ్ళు సీఎం గా పనికిరారు అంటే ఒక 3 నెలలు కూడా అధికారం లేకుండా ఉండలేని జగన్మోహన్ రెడ్డి పిచ్చెక్కి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో తెలియదు. రైట్ రామకృష్ణ గారు, సో మొత్తానికి